నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన స్టార్ హీరోలు వాళ్ళ కెరీర్లో ఏలిన సందర్భాలు మనం చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో పాతకాలం సినిమాల్లో అంటే ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ గారు, శోభనబాబు గారు, కృష్ణరాజు గారు వీళ్ళ కలయికలో చాలా సినిమాలు చూసాము. అలాగే చిరంజీవి గారు వీళ్ళలో కొంతమందితో కలిసి యాక్ట్ చేయడము, నాగార్జున గారు కొన్ని సినిమాల్లో కలిసి యాక్ట్ చేయడము, బాలకృష్ణ గారు వీళ్ళలో కొందరితో కలిసి యాక్ట్ చేయడం మనందరం చూసాము. కాకపోతే నాగార్జున, వెంకటేష్ గారు, చిరంజీవి గారు వీళ్ళ టర్మ్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా అంటే లేదు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యకాలంలోనే మన విక్టర్ వెంకటేష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం మనం చూసాము. కానీ మనందరు స్టార్స్ కలిసి పాత సినిమాలో యాక్ట్ చేశారు అన్న విషయం, అందులో ఒక పాటలో వీళ్ళంతా తలుక్కున మెరిశారన్న విషయం ఎంతమందికి తెలుసు? ఇంతకీ ఏంటి ఆ సినిమా? మరి వీళ్ళందరినీ ఎలా కోఆర్డినేట్ చేశారు, ఆ సందర్భం ఎందుకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడడం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. మామూలుగానే ఒకరిద్దరు స్టార్లు కలిస్తేనే ప్రేక్షకులకు పండగ వాతావరణం ఉంటుంది. కాకపోతే అలనాటి హీరోలు ఎంత అద్భుతంగా స్క్రీన్ షేర్ చేసుకున్నారో మనం చూసాము. బట్ అలనాటి హీరోలు ప్లస్ అప్పటి ఏలిన హీరోలు అందరు కలిసి ఒక పాటలో మెరిశారంటే ఇంతకీ ఏంటి ఆ పాట, ఆ సినిమా? టోటల్ క్రెడిట్ గోస్ టు వన్ అండ్ ఓన్లీ మన్మోహన్ దేశాయ్. ఓకే. 1981లో మాలాంటి వాళ్ళకి సినిమా మీద విపరీతమైన ఆరాధనని, ప్రేమని, ఇష్టాన్ని, అభిమానాన్ని అన్నింటినీ పెంచినటువంటి సినిమా హీరోలలో, మరీ ముఖ్యంగా హిందీ సినిమా హీరోలలో అమితాబ్ బచ్చన్ గారు ముఖ్యులు. అవును. దర్శకుడిగా మన్మోహన్ దేశాయ్ గారు మరీ ముఖ్యులు. అమితాబ్ బచ్చన్ గారి కెరీర్లోనే అత్యద్భుతమైన కమర్షియల్ బ్లాక్ బస్టర్లు, మాస్ మసాలా సినిమాలు అందించినటువంటి దర్శక నిర్మాత మన్మోహన్ దేశాయ్. అమర్ అక్బర్ ఆంథోనీ లాంటి అద్భుతమైన సినిమా కూడా ఆయనే సృష్టి. ఇవాళకి మీరు అమర్ అక్బర్ ఆంథోనీ హిందీ భాష మీకు ఎంత బాగా వచ్చో నాకు తెలియదు, కానీ మీరు హిందీ సినిమా కూర్చొని చూడటం మొదలు పెడితే వితౌట్ సబ్ టైటిల్స్ మీరు సినిమా పూర్తి అయిపోయేంత వరకు పూర్తిగా అందులోకి మీరు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి చూస్తారో మీకే తెలియదు. అలాంటి మరొక సినిమా నసీబు. అమర్ అక్బర్ ఆంథోనీ అంత బ్లాక్ బస్టర్ కాకపోయినప్పటికీ నసీబ్ కూడా తన స్థాయిలో తాను పెర్ఫామ్ చేసినటువంటి ఒక అద్భుతమైన కల్ట్ క్లాసిక్. నసీబ్ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు అవార్డు ఫంక్షన్ జరుగుతుంది. వాళ్ళ 5 స్టార్ హోటల్ అవార్డు ఫంక్షన్స్కి వీళ్ళందరూ ఆర్టిస్టులు వస్తారన్న ఆలోచన మన్మోహన్ దేశాయ్ గారు. జాన్ జానీ జనార్దన్ పాట లక్ష్మీకాంత్ ప్యారేలాల్ గారు స్వరపరిచారు. ఫస్ట్ టైం పాట మేము బయట విన్నాము అప్పటికి. పాట ఎందుకంటే ఆడియో క్యాసెట్స్, రికార్డ్స్ వచ్చేవి. దాంతో ఎక్కడ పడితే అక్కడ హిందీ పాటలు కూడా వినేటటువంటి ఒక కల్చర్లో పెరిగాము. ఈ జాన్ జానీ జనార్దన్ పాట వెరీ పాపులర్, వింటూ ఉండేవాళ్ళము. సినిమాలో ఈ పాట ఎలా ఉంటుందని అనుకున్నామంటే అమితాబ్ బచ్చన్ సోలో సాంగ్ అయి ఉంటుంది అనే అనుకున్నాం తప్ప, లోపలికి వెళ్ళి ఫస్ట్ డే కూర్చున్న సినిమా పాట ప్రారంభమైన తర్వాత ఈ అవార్డ్ ఫంక్షన్స్ అని చెప్పి ఒక్కొక్కరు హిందీ ఆర్టిస్టులు, హిందీ స్టార్లు అందరూ, హిందీ హీరోయిన్స్ అందరూ వస్తుంటే అసలు కన్నుల పండుగ అనమాట చూస్తుంటే. ఏంటి అసలు షమ్మీ కపూర్ వస్తున్నాడు, తర్వాత మన ఇట్లా ఒకరు కాదనమాట. అసలు రాజేష్ ఖన్నా గారికి అమితాబ్ బచ్చన్ గారికి అసలు పడదప్పుడు. అట్లాంటిది రాజేష్ ఖన్నా వస్తున్నాడు పాటలోకి, రణధీర్ కపూర్, వీళ్ళందరూ వస్తున్నారు అనుకుంటే మీకు రాజ్ కపూర్ గారు వచ్చారు. రాజ్ కపూర్ గారు కూడా వచ్చేటప్పటికి ఇంకా అద్భుతం అనమాట. రాజ్ కపూర్ గారు వచ్చి ఆయన ఒక మ్యూజిక్ దీన్ని ప్లే చేస్తాడు. అవన్నీ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాడు. చూసిన తర్వాత ఆ పాట చూడటానికి మళ్ళీ వెళ్ళేవాళ్ళం సినిమాకి. జానీ జనార్దన్ పాట చూడాలి మళ్ళీ. ఇంతమందిని కన్నుల పండుగగా చూసినటువంటి అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్, పాట బ్లాక్ బస్టర్. ఇదంతా అయిన తర్వాత ఏంటంటే టి సుబ్రహ్మణ్యం గారు దీనిని తెలుగులో రీమేక్ చేశారు. 1986లో ప్రారంభమై 87లో వచ్చింది సినిమా. కె మురళీమోహన్ రావు గారు డైరెక్ట్ చేసి బప్పీ లహరి గారు తెలుగులో సంగీతం చేశారు. ఒకే మాట ఒకే పాట అనమాట. అది వెటూరు గారు రాశారు. అలా ఆ పాటలో అమితాబ్ గారి పాత్ర వెంకటేష్ గారు ఈ సినిమాలో. కాబట్టి వెంకటేష్ గారి హోటల్లో వెయిటర్ అనమాట. వెయిటర్ పాడేటటువంటి పాట. ఆ పాటలో ఏంటంటే వీళ్ళందరూ ఉంటారు. చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, కోదండరామిరెడ్డి గారు, పరుచూరి బ్రదర్స్, వై విజయ, జ్యోతిలక్ష్మి, జయమాలి, వీళ్ళందరూ ఉంటారు. అనురాధ, వీళ్ళందరూ సాంగ్లో ఉంటారని చెప్పి వీళ్ళందరూ ఉండేటటువంటి ఒక పెద్ద బ్లో అప్ శివరంజన్ సినిమా వారపత్రిక దాసనారాయణరావు గారు. ఈ దాసనారాయణరావు గారు శివరంజన్ సినిమా వారపత్రికలో బ్లో అప్ అనమాట. ఇది వీళ్ళందరూ నించున్నటువంటి ఒక బ్లో అప్ వేశారనమాట.
వేసేస్తే అసలు ఎంత క్రేజ్ అంటే ఆ బ్లోఅప్ చూసి, అంటే తెలుగు నేల మీద ఉన్న వాళ్ళకి ఇంతమంది ఒకే పాటలో కనిపిస్తారు అనేటప్పటికి అందరూ వేలం పేరుకి అసలు ఓపెనింగ్స్ కనీ విని ఎరుగని ఓపెనింగ్స్ త్రిమూర్తుల సినిమా అటర్ ఫ్లాప్ తెలుగులో. ఓకే, ఓపెనింగ్స్ ఏమో రేంజ్ లో ఉన్నాయి. ఓపెనింగ్స్ బీభత్స్, టికెట్లు దొరకలా, చొక్కాలు చించేసుకుని టికెట్ల కోసం అసలు పడిగాపులు పడి, ఫస్ట్ క్లాస్ ₹3 అనుకోండి, ₹3 టికెట్ కొని ₹3 ఫస్ట్ క్లాస్లో అసలు నించోడానికి కూడా ప్లేస్ లేదు, ఫ్లోర్లో వెళ్ళి నించుని వస్తున్నారు. సినిమా అటర్ ఫ్లాప్. హిందీలో ఉన్న ఏదైతే ఎంటర్టైన్మెంట్ తాలూకు పెప్ ఉంటుంది, ఆ ఎసెన్స్ ఉంటుంది, అది తెలుగులోకి వచ్చేటప్పటికి అది గ్రాడ్యువల్గా డౌన్ అవుతుంది. అక్కడ మీకు రిషి కపూర్ పాత్ర తెలుగులో బాగా పండింది, రాజేంద్ర ప్రసాద్ చేశారు. ఇక్కడ వెంకటేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అన్నదమ్ములు, అక్కడ అమితాబ్ బచ్చన్ గారు, రిషి కపూర్ గారు అన్నదమ్ములు. శత్రుఘ్న సిన్హా పాత్ర అందులో సూపర్ అండి. హిందీలో శత్రుఘ్న సిన్హా పాత్ర వచ్చి ఫ్రెండ్ అనమాట. ఏది ఆ 5 స్టార్ హోటల్ ఏదైతే ఉందో దాని ఓనర్ కొడుకు శత్రుఘ్న సిన్హా. ఆ శత్రుఘ్న సిన్హా చిన్నప్పుడు అమితాబ్ బచ్చన్ చిన్నప్పుడే వెయిటర్గా చేరింటాడు హోటల్లో. వీళ్ళిద్దరు కలిసి చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. ఆ ఫ్రెండ్షిప్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది, అది చాలా బాగుంటుంది. అది తెలుగుకి వచ్చేటప్పటికి ఏం చేశారంటే ఎవరిని పెట్టాలి ఆర్టిస్ట్ని అర్థం కాక మన యాక్షన్ కింగ్ అర్జున్ గారిని పెట్టారు. ఆ పెట్టేటప్పటికి అక్కడ కెమిస్ట్రీ వర్కౌట్ కావాలి, వాళ్ళిద్దరూ ఒకరినే ప్రేమిస్తారు. చాలా బాగుంటుంది, తెలుగులో శోభన్ గారు చేశారు. అక్కడ అసలు అది హిందీలో అద్భుతం అనమాట. అసలు ప్రేమించడం, త్యాగం చేద్దాం అనుకోవటం, సాంగ్స్, అసలు సెకండ్ హాఫ్ మీకు ఒక ఈ శత్రుఘ్న సిన్హా క్యారెక్టర్కి సంబంధించి ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది. ఆ హీరోయిన్ని అతను సేవ్ చేస్తాడు. యాక్షన్ పార్ట్ ఇవాళకి ఎక్స్ట్రాడనరీ యాక్షన్ పార్ట్ అనమాట. ఇట్లా మన్మోహన్ దేశాయ్ గారు ఏంటంటే ఆయన సినిమాలు మీకు ఒక ఎంటర్టైన్మెంటు, ఒక సెంటిమెంటు, దాంట్లో మదర్ సెంటిమెంటో, చైల్డ్ సెంటిమెంటో, ఫాదర్ సెంటిమెంట్ని విడిచిపెట్టాడు ఆయన. సెంటిమెంట్ని తీసుకుంటాడు. అమర్ అక్బర్ ఆంటోనీలో ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది, మదర్ సెంటిమెంట్ ఉంటుంది. 2 సెంటిమెంట్స్ మధ్య మళ్ళీ మతం తీసుకొస్తాడు. అమర్ అక్బర్ ఆంటోనీ ముగ్గురు తీసుకొస్తాడు, 3 మతాలని తీసుకొస్తాడు. మళ్ళీ ఈ 3 మతాలకు తోడు మన షిరిడి సాయిబాబాని తీసుకొస్తాడు. ఇన్ని తీసుకొస్తాడు అనమాట ఆయన. ఇట్లాంటి ఒక ఫార్ములాని బేస్ చేసుకుని చేసినటువంటి భారతదేశం అంటే అన్ని మతాల, అన్ని కులాల, అన్ని ప్రాంతాల యొక్క సమాహారం భారతదేశం అని చెప్పడానికి ఈ భారతీయ చలనచిత్ర ప్రపంచంలో విశేషంగా కృషి చేసినటువంటి ఒకానొక దర్శక నిర్మాత మన్మోహన్ దేశాయ్. ఓకే, సందేహం లేదు అసలు అందులో. ఎందుకంటే ఇవాళ కులాల పరంగా, పార్టీల పరంగా, ప్రాంతాల పరంగా, మతాల పరంగా ఎక్కడికక్కడ విభజించబడినటువంటి భారతదేశంలో ఎక్కడికక్కడ ఈ విధంగా విభజించబడిపోయినటువంటి ఈ మనుష్యులం మనమందరం మన మధ్య ఒకప్పుడు ఒక దర్శకుడు, ఒక నిర్మాత అటువంటి ప్రయత్నం చేశాడు. ఖాదర్ ఖాన్ గారు మెయిన్ రైటర్ అండి, మన ఆర్టిస్టు. హిందీలో ఖాదర్ ఖాన్ గారు మెయిన్ రైటరు, కమెడియన్ కమ్ విలన్ చేసినటువంటి ఖాదర్ ఖాన్ గారు. తెలుగులో వచ్చేసి పర్చూర్ బ్రదర్స్ తెలుగులో చేశారనమాట సినిమా. తెలుగులో ఫ్లాప్. అంటే హిందీలో ఏవైతే ఎలిమెంట్స్, పేయింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుగుకి వచ్చేటప్పటికి అవే లోపాలు అయ్యాయి, గుదిబండలు అయ్యాయి అనమాట. అయ్యేటప్పటికి కాంబినేషన్ కుదరక ఖుష్బూ ఒక హీరోయిన్, శోభన్ గారు ఒక హీరోయిన్, అశ్విని, రాజేంద్ర ప్రసాద్. బాగుంటుంది, చాలా బాగుంటుంది సినిమా. చాలా కష్టపడి మురళీమోహన్ రావు గారు చాలా బాగా రీమేక్ చేశారు. అనుపమ్ ఖేర్ గారు మెయిన్ విలన్. అనుపమ్ ఖేర్ గారు సెకండ్ హాఫ్లో వస్తారు. ఒక కత్తి ఫైటు, వీళ్ళు క్లైమాక్స్లో వీళ్ళందరూ మారువేషాలు వేసుకుని వెళ్ళటం, ఇది చాలా బాగుంటుంది సినిమా. కానీ హిందీలో ఏంటంటే ఒక గ్రాండియర్ ఉంటుంది హిందీలో. ఆ గ్రాండియర్ని తెలుగు స్క్రీన్ మీద తీసుకురావడంలో ఆ ఆత్మ ఉంటుంది, ఆత్మను పట్టుకొని తీసుకురావడంలో అక్కడ మిస్ అయ్యారు. మరి సత్యనారాయణ గారు, రావుగోపాలరావు గారు, నూతన్ ప్రసాద్ గారు, అల్లు రామలింగయ్య గారు, అసలు ఎంతమంది కాస్టింగ్ అంటే ఈ వీళ్ళందరూ క్యామియో సెట్ చేయడానికి రీజన్ ఏంటంటే అందులో ఒక పాట దీంట్లో ఉండాలనేసి అని అనుకున్నారు. యాస్టీజ్ అంటే దీన్ని రీమేక్ చేసినప్పుడు దీన్ని అంటే అంతమంది ఆర్టిస్టులను ఒప్పించడం కావచ్చు, వీళ్ళందరినీ ఒక డాక్టర్ సుబ్రహ్మరెడ్డి గారు, ఆయనకు అప్పుడు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, విస్తృతమైన పరిచయాలు కదా అప్పటికి ఇప్పటికి. పరిచయాల దృష్ట్యా ఆయన భాస్కర్ ప్యాలెస్ అని మనకి 5 స్టార్ హోటల్ ఉండదు. ఇవాళ కేర్ హాస్పిటల్ అది. ఇవాళ ఉన్న కేర్ హాస్పిటల్ భాస్కర్ ప్యాలెస్ 5 స్టార్ హోటల్, అక్కడ తీశారు ఈ పాట. అది సుబ్రహ్మరెడ్డి గారిది అప్పుడు భాస్కర్ ప్యాలెస్ 5 స్టార్ హోటల్. ఓకే, కాబట్టి అక్కడ ఆయన హాస్పిటాలిటీ, హోస్టేజ్ అంతా ఆయన భుజాలకు ఎత్తుకొని, నేను తీస్తున్న సినిమా కాబట్టి మీరందరూ రావాలి నా కోసమని. మీకు అప్పుడు చెన్నైలో, అప్పటికి ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి కదా, అందరూ చెన్నైయే. మీకు అందరూ చెన్నైలో ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ టికెట్స్ వేసి 2 and 4 జాగ్రత్తగా తీసుకొచ్చి స్టార్ హోటల్ అకామిడేషన్ ఇచ్చి, జాగ్రత్తగా ఎవరి చీఫ్ మేకప్ మ్యాన్స్ని వాళ్ళ రూమ్లకు పంపించి, జాగ్రత్తగా ఆ షార్ట్ టైంకి కరెక్ట్గా ఈ షార్ట్ సాయంత్రం ఇన్నింటికి పెడతాను, ఇన్నింటికి మీరు వస్తే సరిపోతుంది. అట్లా జాగ్రత్తగా అంటే 1 by 1 ఇలా వస్తుంటారు. ఎంట్రీ అవుతుంటారు. ఎంట్రీ అయిన తర్వాత అందరూ కాంబినేషన్ అవుతారు.
మళ్ళీ మొత్తం కాంబినేషన్ ఉంటుంది. కాంబినేషన్ ఫోటోగ్రాఫే శివరంజన్ విశ్వరూపం వేశారు అప్పుడు దాసనారాయణ గారు ఆ సమయంలో. అది కన్నుల పండుగ అనమాట. అవన్నీ నిజంగా ఇంతమందిని తీసుకురావడం అంటే, ఇంతమందిని ఒక చోట చేర్చడం అంటే ఒకసారి ఆలోచిస్తే వేళ అంటే ఆవేళ కృష్ణ గారు కావచ్చు, శోభన్ బాబు గారు కావచ్చు, మురళీమోహన్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, తర్వాత చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, వీళ్ళేమి అసలు ఏమాత్రం తీరుకున్నటువంటి ఆర్టిస్టులు చెప్పండి. ఆ రోజు ఎంత బిజీయెస్ట్ ఆర్టిస్టులు అంటే అంత బిజీయెస్ట్ ఆర్టిస్టులు ఆ రోజు. అలాంటిది వీళ్ళందరినీ తీసుకొచ్చి పాట తీసి చేసి పంపించడం అంటే అసలు సాధారణమైన విషయం కానే కాదు. అద్భుతంగా చేశారు నిజంగా అప్పుడు. కాబట్టి సాధ్యమైంది. అసలు ఎవరైనా ఆ వైపు అడుగులు వేసే ప్రయత్నం చేయగలుగుతారా? వీళ్ళందరితో సినిమాలు తీసి నేను ఒక నిర్మాతకు సాధ్యపడుతుందేమో. ఎవరో వీళ్ళందరితో ఒక నిర్మాత అంటే ఆ నిర్మాతకు సాధ్యపడచ్చు. ఎవరైనా ఒక నిర్మాత అందరితో అంటే ఉన్నారు కదా. ఇప్పుడున్న వాళ్ళలో ఇప్పుడున్న వాళ్ళల్లో అందరితో సినిమాలు చేస్తున్నటువంటి వాళ్ళలో ఇప్పుడు ఆపేసిన వాళ్ళలో దిల్ రాజు గారు ఉన్నారు. తీస్తున్న వాళ్ళలో మైత్రి మూవీ మేకర్స్ కనిపిస్తారు. అంతే. వీళ్ళు పూనుకుంటే, లేకపోతే దర్శకుల్లో రాజమౌళి గారు, సుకుమార్ గారు పూనుకోవాలి. ఎందుకంటే అందరితో ఉన్నటువంటి అనుబంధం దృష్టి, ఇప్పుడు తారక్తో కావచ్చు, లేకపోతే మహేష్ బాబుతో కావచ్చు, అల్లు అర్జున్తో కావచ్చు, ఇప్పుడు రామ్ చరణ్తో కావచ్చు, సుకుమార్ గారికి ఉన్నటువంటి అనుబంధం దృష్టి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని రమ్మనొచ్చు, చేయమని చెప్పచ్చు. రాజమౌళి గారికి అదే ఇది ఉంది కాబట్టి సాధ్యపడుతుంది. పెద్ద డైరెక్టర్లు కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిన పరిస్థితి. ఆ సుహృద్భావ వాతావరణం. కానీ అవి బంగారు రోజులు అవేనండి. మీరు చెప్పండి, అది స్వర్ణయుగం. అదే స్వర్ణయుగం నిజంగా. అది అంటే ఆ పాట చూసిన తర్వాత భలే అనిపించింది. 1 by 1 అంటే ఇది షారుఖ్ ఖాన్ గారి సినిమాలో ఓం శాంతి ఓంలో కూడా ఉంటుంది. హీరోయిన్స్ తో ఓం శాంతి ఓం పాటని హీరోలు కూడా వస్తారు. సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్, వీళ్ళందరూ 1 by 1 వస్తారు. వాళ్ళని ఇమిటేట్ చేస్తూ డాన్స్ చేయడం, అలనాటి స్టార్స్ వీళ్ళందరూ ఓం శాంతి ఓం టైటిల్ సాంగ్ తోటి నడుస్తూ ఉంటుంది. అప్పుడు చూసినప్పుడు ఈ సినిమా గురించి ఎంత పాట తెలుగులో అదే తరహాలో ఇది ఆల్రెడీ బాలీవుడ్ లో అంతకు ముందు చేశారు. ఇది రీమేక్ అనేసి నా తర్వాత తెలిసింది. అదే తెలుగులో మనకి కింగ్ సినిమాలో నాగార్జున గారు చేసింది. హీరోయిన్స్ అందరితో నాగార్జున గారు ఆయనతో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క హీరోయిన్. అద్భుతమైన పాట అది, చాలా అద్భుతమైన పాట. మంచి మరొకసారి అంటే ఓల్డ్లో ఇలాంటి ఒక అద్భుతం ఉంది అనేసి అని, అది ఎలా సాధ్యమైందన్న విషయాన్ని మా ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.